శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మితా. ప్రతినిత్యము ప్రతి నెల మాస ఫలితాలను మనము తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రకంగా వాళ్ళ యొక్క నెల ఎలా గడవబోతుంది అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారి యొక్క విషయం గనక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి జాతకంలో రవి మరియు అంటే సూర్యుడు, గురువు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ రెండు కూడా మంచి పొజిషన్లో ఉండడం చేత రవి గురువుల కాంబినేషన్ వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఏ సమస్య లేకుండా అయిపోతూ ఉంటాయి. ఆరోగ్య విషయం కూడా కొన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కానీ వీళ్లకు ఇప్పుడున్నటువంటి ఈ కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో శని అనేటటువంటి వాడు కొంత నష్టం కలిగించేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే గనక రవి గురువులు శుభులు కారణం చేత వీళ్ళకి ఏమవుతుంది అని అంటే గనక అంతా మంచి జరుగుతుంది, దాంట్లో ఏ సందేహం లేదు. ఇష్టమైనటువంటివి సిద్ధించుట, కొత్త వ్యాపారములు చేయుట, లేదంటే కొత్త ఆభరణాలు కొనుట, లేదా కొత్త విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుట, ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళు చేస్తుంటారు. అంటే కొత్త వాహనాలు కొనుక్కోవడం కానీ, కార్లు బంగ్లాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. కానీ శని కొద్దిగా వక్రగతిలో ఉండడం కారణం చేత, శని వీళ్ళ పైన వక్రదృష్టి కారణం చేత ఏమవుతుంది అంటే కనుక కుంభరాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. నీలాప నిందలు రావడము, చేయనటువంటి తప్పుకి కూడా వీళ్ళు శిక్షను అనుభవించడము, లేదు అంటే అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోవడము, నష్టాన్ని కలిగించడము, ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో జరిగేటటువంటి ప్రమాదములు. కనుక కుంభరాశి వారు ఆర్థిక విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో తెలియనటువంటి వ్యక్తుల ద్వారా కూడా మనం మోసపోయేటటువంటి అవకాశము మీ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కనుక కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదే రకంగా చూసుకుంటే గనక ఇంటి యందు శుభకార్యముల వల్ల అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు అక్కర్లేని ఫంక్షన్స్ అన్నీ పెడుతూ ఉంటారు. అందరూ కలవాలి, అందరూ బాగుండాలి, అందరితో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే ఇంతమంది వచ్చారు, ఇంతమందిని మెయింటైన్ చేయాలి, ఇంతమందికి మనం భోజనాలు పెట్టాలి, ఇంతమందికి ఫంక్షన్ చేయాలి అని అంటే కనుక డబ్బు ఎవరిది ఖర్చు అవుతుంది? ఎవరైతే ఆర్గనైజేషన్ చేశారో వాళ్ళ ఖర్చు అవుతుంది. అంటే కుంభరాశి వారికి డబ్బు ఖర్చు అవుతుంది. అంటే శుభకార్యాలు చేయడం ద్వారా కుంభరాశి వారికి డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. కనుక ఈ ఒక విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. డబ్బుని అధికంగా ఖర్చు చేయకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడితే సరిపోతుంది. అదే రకంగా చూసుకున్నట్టయితే గనక రాని బకాయిలు, మీరు ఎవరికైనా డబ్బు నమ్మి ఇచ్చారంటే గనక ఆ డబ్బు తిరుగు రాకపోగా వాళ్ళతో మనం మాటలు పడాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఎవరికైతే మనం డబ్బులు ఇచ్చామో వాళ్ళే మన మీద నిందలు వేసేటటువంటి అవకాశము, వాళ్ళతో అనవసరంగా వాగ్వాదం పెరగడం కానీ, లేదా వాళ్ళతో గొడవలు ఏర్పడడం కానీ, ఇలా ఎక్కర్లేని సమస్యలన్నీ మనకే వచ్చి చుట్టుకుంటాయి. కనుక కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. అదే రకంగా చూసుకుంటే గనక వేళ తప్పినటువంటి భోజనము, అంటే సమయానికి భోజనం చేద్దాము అంటే ఎక్కర్లేని గొడవలన్నీ మన నెత్తి మీదనే పడుతూ ఉంటాయి. కనుక ఇలాంటి విషయాల్లో మనము ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా ఉంటాము. ఆరోగ్యం కొంచెం సహకరించకపోవడము, నడిస్తే అలసట రావడము, కూర్చుంటే ఏవో ఆలోచనలు రావడము, మన మైండ్ అంతా కూడా నెగిటివ్తో నిండిపోయి ఉండడము, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. నిద్ర అయితే సరిగ్గా పట్టకపోవడం, అంటే రాత్రి ఎంత లేటుగా పడుకున్నా, ఎంత తొందరగా పడుకున్నా మనకు ఏ 3:30కో ఏ 2:30కో మెలకువ రావడము, ఆ ఆలోచనలు అనేటటువంటి బ్రెయిన్లో తిరగడము, మళ్ళీ పడుకుంటే నిద్ర రాకపోవడం, అంటే నిద్ర అనేటటువంటిది కుంభరాశి వారికి కరువైపోతూ ఉంటుంది. కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అదే రకంగా చూసుకుంటే గనక ఈ కుంభరాశి వారు వేడ తప్పినటువంటి భోజనం చేస్తారు. దాని ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటారు. అంటే హెల్త్ పరంగా, ఉదరము అంటే కడుపు పరంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్లకు స్కిన్ ఎలర్జీ రావడం కానీ, రక్త సమస్యలు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వాటర్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. అదే రకంగా
భార్యాపుత్రులతో అంటే ఇంట్లో ఉన్నటువంటి పుత్రులతో కానీ ఆ కొడుకులతో కానీ కూతుళ్ళతో కానీ మీరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మీ భార్యను చాలా పెట్టాలని చెప్పేసి చాలా తపన పడుతూ ఉంటారు. అదే రకంగా విహారయాత్రకు వెళ్ళాలి, మంచి మంచి దేవాలయాలకు వెళ్ళాలి, లేదా మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు కుంభరాశి వారికి విపరీతంగా ఈ డిసెంబర్ నెలలో వస్తూ ఉంటాయి. వచ్చిన తడువుగానే వాళ్ళని తీసుకొని వెళ్ళి విహారయాత్రలు చేసుకోవడము, డబ్బులు అధికంగా ఖర్చు చేసుకోవడము, ఇదే రకమైనటువంటి పరిస్థితి మీకు రొటీన్గా కావడము మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో జరుగుతూ ఉంటుంది. అదే రకంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని నమ్మారనుకోండి, మీరే జీవితంలో మోసపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వీలైతే కుంభరాశి వారు దీపదుర్గా పూజ అని చెప్పేసి ఒకటి ఉంది. దీపదుర్గ పూజ అంటే అది అమ్మవారికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు చేసేటటువంటి క్రతువు. కనుక మీకు ఎవరికైనా దీపదుర్గ పూజ గురించి అవగాహన ఉన్నా తెలిసినా కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ ఎవరినైనా సంప్రదించి దీపదుర్గ అనేటటువంటి పూజా విధానాన్ని మీరు చేసుకోండి. కుంభరాశి వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధలు తీరేటటువంటి అవకాశము ఈ దీపదుర్గ పూజ వల్ల మీకు కలిగే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఈ దీపదుర్గ పూజా విధానాన్ని చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ తిరిగి వచ్చేలా కూడా చేసేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ దీపదుర్గ మహాపూజ. ఈ పూజ వల్ల శత్రు నాశనం కూడా జరుగుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. అదే రకంగా మీరు కోరుకున్నటువంటి జీవన విధానాన్ని మీకు ఆ తల్లి ప్రసాదించేటటువంటి మహత్తరమైనటువంటి విధానము దీపదుర్గ పూజ. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆచరించవలసినటువంటి విధానము ఈ దీపదుర్గ పూజను ఆచరించుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. అదే రకంగా ఈ కుంభరాశి వారు ఎవరిని పడితే వారికి నమ్మిన మాత్రం డబ్బులు ఇవ్వకండి. ఇచ్చిన డబ్బులు ఎవరికైనా ఇచ్చాము అనుకోండి, అవి తిరిగి రాకుండా మీరు చెప్పులు అరిగే వరకు తిరిగినా కూడా మీ డబ్బులు మీకు తిరిగి రావు. కనుక ఎందుకంటే కుంభరాశి వారికి ఇలా ఇవ్వడమే తప్ప మళ్ళీ ఇలా ఆశించడం అనేటటువంటిది అతి కొద్ది మందికి తెలిసినటువంటి మహావిద్య. ఆ విద్య అందరికీ రాదు. కనుక మీరు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఎవరిని పడితే వారిని అస్సలు నమ్మకండి. ఇది కుంభరాశి వారి యొక్క జాతక నిర్ణయము. మళ్ళీ మరొక రాశితో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.